ఏపీలోని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. జగన్ తొలి ఏడాది పాలనలో బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారన్నారు. ప్రతి రంగానికి విశ్వసనీయతను అందించారని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాలను ధ్వంసం చేశారని మండిపడ్డారాయన. చంద్రబాబు నాయుడు గారు అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఇది ఎసెన్స్. ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు. ఇవి అందరికీ ఒక రెడీ రెకనర్ లాగా ఉంటుంది. ఎవరైనా క్రిటికల్గా చూసేవాళ్ళకు, ఇంక్లూడింగ్ మాతో సహా, మమ్మల్ని కూడా క్రిటికల్గా చూడొచ్చు. అన్ని ఎంప్లాయీస్ తీసుకోండి, స్టూడెంట్స్ తీసుకోండి, ఏదైనా సరే హోలిస్టిక్ సొల్యూషన్ అంటే మొత్తంగా 360 డిగ్రీస్లో ఇచ్చేసి దానికి మళ్ళీ సమస్య తలెత్తకుండా పరిష్కారం చూపింది జగన్మోహన్ రెడ్డి గారిది. అవి తలుచుకోవాలంటే గంటలు గంటలు చదువుతుంటే చేసినవన్నీ ఎట్లా పట్టేదో టైం. చంద్రబాబు నాయుడు గారు ఏడాది చూడగానే మనకు కనపడేది ఒకటే, ఏది ఎత్తి చూపాలని అర్థం కావట్లా. మామూలుగా ఇది రావాల్సింది 5000 పేజీలో రావాలా మొత్తం తీస్తే, అంత అన్నిటికీ అర్థం పట్టలేము, అన్నిటికీ తీసుకొచ్చాడు పెట్టలేము. కాబట్టి సంక్షిప్తంగా ఈయన నట్షల్ బ్రీఫ్గా తెస్తే 160 పేజెస్ అయినట్టుంది. ఆయన ఘనత చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారిది ఎట్లయితే గంటలు గంటలు పట్టేదో, ఈయన ఎట్లా విధ్వంసం చేశారో చెప్పడానికి ఎంత చెప్పినా తరగదు. చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో చేసింది ఇది ఈయన సాధించిన ఘనత. పైగా ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు, బెల్ట్ షాపు, జన్మభూమి కమిటీ ఎట్లా వీటికైతే పేటెంటు వీటికి తెచ్చుకున్నాడో, డూబియస్ డిస్టింక్షన్ అంటాం. చెత్త పనులకో దుర్మార్గాలకో ఎవరన్నా ఘనమైన పేరు తెచ్చుకుంటే పోల్చేది. ఆయన కుమారుడు ఇప్పుడు రెడ్ బుక్ అనేదానికి, రెడ్ బుక్ అంటే ఎవరంటే లోకేష్ని ఆయన తెచ్చుకున్నాడు. ఈ ఘనత మాత్రం సాధించుకున్నాడు ఇద్దరు.